మేమైతే ఒక మ్యారేజ్ రిసెప్షన్ కి అయితే వచ్చామండి. ఇక్కడ బయట డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇదైతే బ్రాహ్మణ్స్ ఫంక్షన్ అన్నమాట. అన్ని వెజ్ అన్నమాట. అన్ని కూడా చాలా బాగున్నాయి. పుదీనా రైస్ అలాగే పనస ముక్కలతో బిర్యానీ అయితే చేశారండి. చాలా బాగుంది. మేమైతే ఫుడ్ లైట్ గానే తీసుకున్నాము. ఇంకా చదివింపులు అయితే చదివించేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఆశీర్వదించడానికి అయితే వచ్చేసాము. తిన్నదైతే పైకి ఎక్కి దిగేలోపు తిన్నది అరిగిందనమాట. ఇంకా బయట పానీపూరి అలాగే చాట్ ఇవన్నీ కూడా పెట్టారండి. ఇంకా టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. దోశ, ఇడ్లీ, చపాతీ కూడా ఉన్నాయన్నమాట. ఫుడ్ అంతా కూడా చాలా బాగుందండి. ఇంక ఇక్కడ ముగ్గురు అయితే దోశలు వేస్తున్నారు అనమాట 3 స్టవ్స్ మీద. ఇంకెంత మందికి అందించాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. మీరు ఇంకా రారేంటని మా తమ్ముడు అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంక నేను, మా అబ్బాయి, మా తమ్ముడు ముగ్గురు కలిపి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే వెంటనే తీసి చూసేయాలి, లేదంటే మనసు ఆగదు కదా.